జగన్మోహన్ రెడ్డి గారిని అమరావతి ప్రాంతానికి సంబంధించి ఏదైతే ఆ 29 గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు, మరీ ముఖ్యంగా అక్కడ చూస్తే ఒక 4 ఊర్లకు సంబంధించినటువంటి రైతులు నిన్న వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కలిసి అమరావతి ప్రాంతంలో రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం, బలవంతంగా భూసేకరణ తీసుకుంటున్నటువంటి విధానం, వీటన్నిటి మీద మాట్లాడినటువంటిది సుదీర్ఘంగా ఏదైతే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో దాని మీద ఆంధ్రజ్యోతి యాజ్ యూజువల్గానే విషయం చిమ్మింది. జగన్ గారు వైసీపీ నేతలు తీసుకొచ్చిన అమరావతి రైతులతో భేటీ, వీరంతా భూములు ఇవ్వని వారే, భూ సమీకరణ వ్యతిరేకించిన వారే. అంటే భూ సమీకరణ వ్యతిరేకిస్తే వాళ్ళు ఏమైనా దేశద్రోహులా? వాళ్ళు రైతులు కాకుండా పోతారా? దీంట్లో వైసీపీ రైతు తెలుగుదేశం రైతు ఏంటి? ఇట్ట కూడా ఉంటాయా? వైసీపీ రైతు తెలుగుదేశం రైతు ఏం బ్రోకర్ రాధాకృష్ణ ఇట్ట కూడా ఉంటాయా? సెలెక్ట్ చేసి తీసుకొని వచ్చారంట, ఇక్కడ రాస్తున్నాడు అనమాట. ఇంకా నయం తరలిచ్చారని చెప్పి రాయలా. మీ వార్తలు ఎలా ఉంటాయో తెలుసు కదా. అమరావతి నిర్మాణం సాధ్యం కాదు, నా దారి మావిగన్ అని చెప్పి జగన్ గారు నిన్న చెప్పారు అని. అమరావతిలో అంతులేని అవినీతి జరుగుతూ ఉంది. అమరావతి అనేది రాష్ట్రానికి అతిపెద్ద గుదిబండ. మావిగన్ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుని రాజధాని కారిడార్ చేసుకుందాము అని చెప్పి ఒక ప్రతిపాదన చేస్తే ఆ మావిగన్ మీకు బలంగా గుచ్చుకుంటుంది కాబట్టి, మీ అమరావతి అవినీతి కంచుకోట బద్దలైంది కాబట్టి మావిగన్ వస్తే, అందుకని చెప్పి విషయం చెబుతూ ఉన్నారు ఈ ఆంధ్రజ్యోతి పత్రిక. ఎందుకంటే వీళ్ళకి కూడా స్థలాలు అక్కడ రోడ్డమ్మటి ఏదైతే సెలెక్ట్ చేసుకొని తీసుకున్నారు కదా, అందుకని చెప్పి. ఒకటైతే ఫైనల్, అమరావతి ప్రాంతంలో మళ్ళీ భూసేమీకరణ చేసి రైతులు పొట్టగొట్టడము, రాష్ట్రాన్ని నాశనం చేయటానికే అనేది క్లియర్. మావిగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గ్రోత్ ఇంజిన్ అనేది కూడా ఫైనల్.